నమస్తే కేఎస్కే టీవీ న్యూస్ కి స్వాగతం. నేను రియా. ముందుగా వార్తల్లోని వివరాలను గుత్తి పెన్షనర్స్ భవనంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి కార్యక్రమం. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గురువారం ఉదయం పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు ఆధ్వర్యంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ 128వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు, స్వర్ణాంబ, విజయలక్ష్మి నేతాజీ సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అదనపు కార్యదర్శి సెక్రటరీ రామ్మోహన్ మాట్లాడుతూ, వీరు సివిల్ పరీక్షలో దేశవ్యాప్తంగా 4వ స్థానం పొంది బ్రిటిష్ రాజ్యంలో కలెక్టర్ పదవి దక్కినప్పటికీ ఆ పదవికి రాజీనామా చేసి భారత జాతీయ స్వాతంత్రోద్యమం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. వీరు జర్మనీ, జపాన్, మలేషియా, ఫిలిప్పైన్ మొదలగు దేశాలతో చర్చించి 40,000 మంది సైన్యాన్ని తయారు చేసి రాస్ బిహారీ బోస్ తనకు అప్పచెప్పిన ఆజాద్ హింద్ ఫోర్స్ ని మరింత పటిష్టం చేశారని అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ, సెక్రటరీ రామ్మోహన్, అదనపు కార్యదర్శి జెన్నె కుళ్ళాయిబాబు, కోశాధికారి ఫక్రుద్దీన్, జాయింట్ సెక్రటరీ లక్ష్మీ నారాయణ రెడ్డి, విజయలక్ష్మి, శేక్షవలి, నారాయణ రెడ్డి, శామ్యూల్, వెంకటేష్, చెన్నారెడ్డి, నారాయణ శెట్టి, రామాంజనేయులు మొదలగు వారు పాల్గొన్నారు. యువతలు కలిపి చెప్పండి కరెక్ట్ కదా. మన రేటింగ్ ఐడియా అంతే రూల్ కదా. స్టేట్ మారింది కాబట్టి ఇప్పుడు క్యాన్సిల్ చేస్తారు కాదు. అడ్రస్ మారితే ఈ స్టేట్ లేదని ఇంటనే క్యాన్సిల్ అయిపోతాం. అదే మామూలు జనరల్ చెప్పినా